నేను పలమనే నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జిని. గత 2023 నుంచి మా గ్రామంలో ఒక ఆశగొడ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే 2023లో జనవరిలో ఒక కంప్లైంటు, మార్చిలో ఒక కంప్లైంటు, సెప్టెంబర్లో ఒక కంప్లైంటు నాపైన దాడులు చేసిన ఫోటోలు వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన సిఐ చంద్రశేఖర్ గారు. తర్వాత రీసెంట్గా గత మాసం 20వ తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపు మా భార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు ఇప్పేసి ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను ఎడం చెవి పైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి, తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలు పడి అక్కడ సంపదానాన్ని చెందిన అతను ఇచ్చిన వాంగ్మూలము, అతను మాట్లాడిన వీడియోలు అన్నీ సబ్మిట్ చేసినా కూడా కానీ సిఐ గారు ఏమాత్రం పట్టించుకోలేదు. నీ వల్లైతే ఏమైనా చేసుకో, నేను ఈ కేసు కట్టను, తర్వాత నువ్వేమైనా నాకేమైనా లంచం రూపాయలు ఏమైనా నాకు డబ్బులు ఏమైనా ఇచ్చినావంటే నీ కేసు కడతానని చెప్పినారు. టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసినది, చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది, నా చెవు కన్నబేరి పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సిఐ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు. మొన్న రీసెంట్గా 2 రోజుల ముందు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు, నీకు నేను కేసు కట్టను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి మా పైన దళితుల పైన మా మీద దౌర్జన్యం చేస్తుందంటే సిఐ గారు ఒక మంచి గౌరవ పదవిలో ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని గురించి మేము కూడా కొంచెం బాధపడుతున్నాం. నాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజక ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే నా పైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తున్నాయనేసి నాకు అనుమానం ఉన్నది. ఇది మన సిఐ గారి వల్లనే నాకు ప్రాణ భయం అనేసి గత 20వ తేదీ నుంచి నేను పలంనేనే తల దాచుకున్నాను. మా ఊర్లో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇంతవరకు నేను మా ఊరికి పోలేదు. నేను మా భార్య పలంనేలోనే ఉన్నాము. ఒక నైట్ ఒక చోట ఉంటే ఇంకో చోట ఉన్నాము. మాకు ప్రాణ భయం ఉన్నది, వాళ్ళ వల్ల ఉన్నది. దానికి పూర్తి సహకారం మన సిఐ గారు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను, కంప్లైంట్ డిఎస్పీ గారికి ఇప్పుడు ఇచ్చాము, డిఎస్పీ గారికి విన్నవించుకున్నాము. పూర్తిగా ఎవిడెన్స్ మాదిరినే 2023 నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నా పైన దాడులు చేసినవి వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి, అన్నీ పూర్తిగా సబ్మిట్ చేసాము. దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది. నాకు, నా భార్యకి, నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది. నాకు ప్రాణహాని నుంచి నాకు రక్షణ కల్పించి కోరుతున్నాను.